అపోస్తల కార్యాల గ్రంథం 17వ అధ్యాయం 30-31 వచనాలు. ఆ అజ్ఞాన కాలమును దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరును మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడు ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగు చేసి ఉన్నాడు. బబులోనుకు వెళ్ళమన్న దేవుడు తిరిగి తీసుకుని వస్తానని వాగ్దానం చేసినవాడు. కొత్త నిబంధన గ్రంథంలో అందరూ అంతటా మారు మనసు పొందాలి. మారు మనసు పొందకపోతే తీర్పు అనే ఒక దినాన్ని నిర్ణయించాను అని చెప్పాడు ఆయన. మారు మనసు పొందడం అనే దాన్ని చాలా చులకనగా మాట్లాడడం అలవాటైపోయింది. మారు మనసు పొందావా అని అంటే బాప్తిస్మం తీసుకున్నానండి అంటున్నారు. మారు మనసు పొందావా అంటే ఆ రోజు మీటింగ్లో చేయెత్తానండి అంటున్నారు. మారు మనసు పొందావా అంటే భలేవాళ్ళు సార్, మీరు భలే చెప్తున్నారేంటి, మాకా మీరు చెప్పేది, మేము అసలు ఒక దైవ సేవకుని దగ్గర పెరుగుతున్నాం, ఆయన శిష్యులం మేము. నేను అడిగేది మీరు ఎవరు శిష్యులు అడగటంలా, మారు మనసు పొందారా? విచిత్రమైన సంగతి ఏమిటంటే మారు మనసు పొందాను అనే నిశ్చయత లేని వ్యక్తి, మారు మనసు పొందనివాడు భూమి మీద తన యొక్క జీవితపు దినములు ముగియగానే నిత్య నరకానికి వెళ్ళిపోవడం ఖాయం. ఎవరైనా సరే, అతడు ఎంతటి వాడైనా సరే, ఒకవేళ సేవకుడుగా ఉన్నా సరే, అతడు సంఘంలో పెద్దగా ఉన్నా సరే, ఎవరైనా సరే చివరికి నిత్య నరకానికి వెళ్ళిపోవడం ఖాయం. నేను మీకు ఒక వ్యక్తిని జ్ఞాపకం చేస్తాను. అతని పేరు జాన్ వెస్లీ. అతన్ని అమెరికా దేశానికి ఆహ్వానించారు. అతడు వెళ్ళాడు, ఎయిర్పోర్ట్లో దిగాడు. అతను తీసుకుని వెళ్ళడం కొరకు ఒకనొక వ్యక్తి కారు తీసుకుని వచ్చాడు. ఆ కారు తీసుకుని వచ్చిన వ్యక్తి సాదరంగా ఆహ్వానించి కారులో కూర్చుని పెట్టుకుని తీసుకుని వెళుతున్నాడు. జాన్ వెస్లీ ఆ దేశంలో పెద్ద క్రూసెడ్లో మాట్లాడడానికి వెళుతున్నాడు, మహాసభలో మాట్లాడడానికి వెళుతున్నాడు. వెళుతున్న అతన్ని కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఒక మాట అడిగాడు. జాన్ వెస్లీ, మే ఐ ఆస్క్ ఏ క్వశ్చన్ అని అడిగాడు. వై నాట్ అన్నాడు. అన్నప్పుడు మీరు బాధపడినంటే అడుగుతాను, ఏం పర్లేదు అడుగు, మీరు మారు మనసు పొందారా అన్నాడు. మహాసభలో మాట్లాడడానికి వచ్చిన వ్యక్తిని ఒకానొక వ్యక్తి అడుగుతున్నాడు, మీరు మారు మనసు పొందారా అని. ఆయన పకపక నవ్వి అన్నాడు, నేను వస్తున్నది లక్షలాది మంది ప్రజలతో ప్రసంగం చేసి మాట్లాడడానికి వస్తున్నాను, దేవుని వాక్యం, నన్ను అడుగుతున్నావా నువ్వు అన్నాడు. అవును, మిమ్మల్నే అడుగుతున్నాను, మీరు మారు మనసు పొందారా అన్నాడు. ఆయన ఏమన్నాడంటే, నేను ఇప్పటికీ ఇన్ని సంవత్సరాల నుండి దేవుని సేవ చేస్తున్నాను అన్నాడు. అయినో మీరు ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని సేవ చేస్తున్నారని నాకు తెలుసు, కానీ అడుగుతున్నాను, మారు మనసు పొందారా? మళ్ళీ అన్నాడు, నేను ఫలానా సెమినార్లో చదువుకున్నాను నేను అన్నాడు. అవునండి, మీరు బైబిల్ కాలేజీలో చదివారు, వాస్తవమే, కానీ నేను మరలా అడుగుతున్నాను, మీరు మారు మనసు పొందారా?
జాన్ వెస్లీ దగ్గర జవాబు లేదు. బైబిల్లో ఉన్న ఏ గ్రంథం ఎక్కడుందో చెప్పమంటే చెప్తాడు. అనర్గళంగా ప్రసంగం చేస్తాడు. ప్రజలందరూ నివ్వెరపోయేలాగా ప్రసంగం అయిపోయిన తరువాత ఆశ్చర్యచకితులై ఇంత గొప్ప వర్తమానం ఇచ్చాడు ఈయన వర్తమానికుడిని ఆశ్చర్యపోతారు. కానీ మారు మనసు పొందావా అనే ప్రశ్నకు ఆయన దగ్గర జవాబు లేదు. వచ్చినవాడు మీటింగ్స్ని క్యాన్సిల్ చేసుకున్నాడు. 2 రోజులు అక్కడే ఉండి తిరిగి ఇంగ్లాండ్ వెళ్ళిపోయాడు. తన గదిలో నుంచి బయటికి రాలా. 15 రోజుల పాటు మదన పడ్డాడు. ఈ ప్రశ్నకు నా దగ్గర జవాబు లేదు. ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యమును చూడలేడు లేఖనం. ఒకడు మారు మనసు పొందితే తప్ప దేవుని రాజ్యమును చూడలేడు. ఎంత ఖచ్చితంగా దేవుని వాక్యం చెప్తున్నప్పుడు నా దగ్గర జవాబు లేదు. ఈ రాత్రి నేను అడుగుతున్నాను, మీ దగ్గర జవాబు ఉందా? మీకు చాలా పాటలు వచ్చు, బైబిల్లో చాలా సంగతులు తెలుసు, అనేక వందల మంది వర్తమానాలు మీరు విన్నారు. అవసరమైతే మీరే ఎవరికైనా 10 మాటలు దేవుని గురించి చెప్పగలరు. కానీ ఈ రాత్రి మీరు జవాబు చెప్పండి, మీరు మారు మనసు పొందారా? ఈ ప్రశ్నకు మీ దగ్గర జవాబుందా? గుండెల మీద చేసుకుని మీ మనసాక్షి మీతో మారు మనసు పొందాను అని చెప్పడం, మీ ఆత్మ దైవాత్మ మీ ఆత్మతో సాక్ష్యం చెబుతుందా నువ్వు మారు మనసు పొందావని? జవాబు చెప్పండి. భూమి మీద ఏమున్నా ఏమి లేకపోయినా ఇది ఒక్కటి ఉంటే చాలు. భూమి మీద లక్షలక్కర్ల, పేరు ప్రఖ్యాతులక్కర్ల, ఘనత గౌరవాలక్కర్ల, ఈ లోకంలో కావలసిన ధనం అవన్నీ కాదు కావలసింది మానవునికి. మరణించగానే మానవుడు సమస్తాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. కానీ మారు మనసు పొందినవాడు మాత్రమే నిత్యత్వానికి వెడతాడు, మహిమలో ప్రభువును చూస్తాడు, అతడు నెమ్మది పొందినవాడుగా ఉంటాడు, యుగయుగాలు ప్రభుతో ఉంటాడు. ఆ దూతలు నడయాడేటువంటి స్థలంలో, దేవదూతలు ఆరాధిస్తున్న స్థలంలో, దేవదూతలు వీణలు మీడుతున్న స్థలంలో, పరిశుద్ధులందరూ లేచి ఆరాధిస్తున్న స్థలంలో 24 పెద్దలు లేచి నిలబడి తమ కిరీటాలు ఆయన పాదాల దగ్గర వేస్తున్న సమయంలో నడుస్తూ వెళ్ళి ఆయన పాదాలను ముద్దు పెట్టుకునేవాడుగా ఉంటాడు. మారు మనసు పొందని వానికి నిత్యత్వంలో అడుగుపెట్టే అవకాశం లేదు. మీరు పాటలు పాడొచ్చు, మీరు వాయిద్యాలు వాయించవచ్చు, మీరు ఈ కార్యక్రమంలో బాగా కష్టపడి పనిచేసి ఉండొచ్చు. కానీ చేతులు జోడించి దండం పెట్టి చెప్తాను, మీరు మారు మనసు పొందకపోతే తీవ్రమైన నష్టంలో ఉన్నారు. బబులోను కంటే ప్రమాదకరమైంది. 70 సంవత్సరాల తర్వాత తిరిగి రావడానికి బబులోను నుంచి అవకాశం ఉంది. కానీ ఎన్నటికీ తిరిగి రాని అవకాశం లేని చోటుకి మీరు వెళ్ళిపోబోతున్నారు. అది తీర్పు. ధనవంతుడు ఎప్పటికీ వెలుపలికి రాలేడు, అతడు ఎల్లప్పుడూ అగ్నిలో ఉండవలసిందే. బబులోను నుంచైనా వెనక్కి రావడానికి కొంతకాలాన్ని సమయాన్ని నిర్ణయించాడు ఆయన. కానీ ఇప్పుడు ఆ సమయం లేదు. నేడు అనే సమయం ఉండగానే ఒక వ్యక్తి మారు మనసు పొందకపోతే ఖచ్చితంగా అతను యుగయుగాలు అగ్ని ఆరని, పురుగు చావని, పండ్లు కొరుకుట, ఏడుపు మాత్రమే ఉండే స్థలంలో అతడు ఉండబోతున్నాడు. ఆలోచించండి, మీరు ఎక్కడ ఉండాలనుకుంటున్నారు? లేఖనంలో ఎంత స్పష్టంగా చెప్పబడిన మాట. అందరూ అంతటా మారు మనసు పొందవలనని దేవుడు ఆజ్ఞాపించుచున్నాడు. కొత్త నిబంధన గ్రంథంలో దేవుని ఆజ్ఞ ఉంటే ఇదే ఆజ్ఞ. కొత్త నిబంధనలో ఏదైనా ఆజ్ఞ ఉంది అని అంటే దిస్ ఈజ్ ఓన్లీ ద కమాండ్. ఇదొక్కటే. అంతటా అందరూ, ఏ భేదం లేదు. నువ్వెవరవైనా సరే,
నువ్వు మారు మనసు పొందాలి అని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. మారు మనసు పొందకపోయావా, ఖచ్చితంగా నీ జీవితాన్ని నీవు నిత్య నరకం పాలు చేసుకుంటావు. అపవాది ఉరిలోనే ఉంటావు, పాపంలోనే జీవిస్తావు, లోకము దాని ఆశల్లోనే నువ్వు తిరుగుతుంటావు. కానీ ఎన్నటికీ పరిశుద్ధాత్మనికి నీ నిలయం కాలేవు. ఎన్నటికీ దేవుని కుమారుడు కుమార్తెగా పిలువబడలేవు. ఎప్పటికీ పరలోక పౌరసత్వాన్ని పొందలేవు. నిత్య జీవానికి వారసుడవు కాలేవు. ఎంత జీవితం జీవించి నాకున్న అత్యంత దుఃఖమేంటో చెప్పనా, నేను దారిలో వచ్చేటప్పుడు చూస్తున్నాను, పాటలు పాడుతున్నారు, డ్రెస్సులు వేసుకున్నారు, ప్రభు పాటలే పాడుతున్నారు, కానీ చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతారు. లోకం కంటే మరి దారుణమైన పరిస్థితిలో ఉన్నది ఎవరు అని అంటే క్రైస్తవులను పిలువబడి మారు మనసు లేని వాళ్ళే. ప్రయోజనం ఏంటి చెప్పండి. మీరు నేర్చుకున్నవేవి మిమ్మల్ని నిత్యత్వానికి తీసుకుని వెళ్ళవు. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నేను 250 పాటలు పాడగలనండి, పరలోకానికి తీసుకుని వెళ్ళండి అడగండి. 66 గ్రంథాల పేర్లు అప్పచెప్తానండి, పరలోకానికి తీసుకుని వెళ్ళండి చెప్పండి. యోహాను సువార్త మొత్తం అప్పచెప్తాను, నాకు తెలిసిన కుర్రాడు అప్పచెప్తాడు యోహాను సువార్త మొత్తం. 119వ కీర్తన అప్పచెప్పేటువంటి ఒక ఇంజనీర్ ఒక ఆయన ఉన్నాడు. వెళ్తారా పరలోకం? బైబిల్ బైహార్ట్ చేసినంత మాత్రాన పరలోకానికి పోరు ఎవడు. తిరిగి జన్మించకపోతే, మారు మనసు పొందకపోతే అంతకంటే దారుణమైన దౌర్భాగ్యమైన జీవితం మరొకటి భూమి మీద లేదు. అంతటా అందరూ మారు మనసు పొందవల్లని తండ్రి ఆజ్ఞాపిస్తున్నాడు. మీరు ఆ ఆజ్ఞకు లోబడ్డారా? మీ జీవితాల్లో ప్రభువుకు చోటిచ్చారా? ఎప్పుడైనా ఆలోచించారా? అసలు మారు మనసు అంటే ఏంటో తెలుసా? మారు మనసు గురించి మీ అభిప్రాయం ఏంటి? దయచేసి నాతో పాటు కొన్ని వచనాలు చూడడానికి రండి. అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 38వ వచనంలో పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము, మొట్టమొదట మారు మనసు పొంది అనే పదం. రెండవ మాట దగ్గరికి వెడదాం. అపోస్తుల కార్యాల గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనం. కాబట్టి ఈ చెడుతనము మారుకొని మారు మనసు పొంది ప్రభువును వేడుకొనుము, ఒకవేళ నీ హృదయాలోచన క్షమించబడవచ్చును. చెడుతనము మానుకొని మారు మనసు పొంది ప్రభువును వేడుకొని, చెడుతనము మాని మారు మనసు పొంది ప్రభువును వేడుకొని. ఎంత స్పష్టంగా రాసుందో ఈ మాటలన్నీ. ఇంకా చూద్దాం, దయచేసి నాతో పాటు రండి. అపోస్తుల కార్యాల గ్రంథం 17వ అధ్యాయం ఇప్పుడు చదువుకున్న వచనం. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచూ ఉన్నాడు. అంతటితో అయిపోలా. దయచేసి చూడండి 20వ అధ్యాయం 20-21 వచనాలు. మరియు ప్రయోజనకరమైనదేదియు దాచుకొనక బహిరంగంగాను ఇంటింటను మీకు తెలియచేయచ్చు బోధించుచు దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభువైన అయిన యేసుక్రీస్తునందు విశ్వాసముంచవలనని యూదులకును గ్రీకు దేశస్థులకును ఎలాగూ సాక్ష్యమిచ్చుచుంటనో ఇదంతయు మీకు తెలియను. అందరూ ఎవరు మేము అబ్రహాము సంతానం అని చెప్పుకుంటున్నారో, ఎవరు మేము దేవుని బిడలమని చెప్పుకుంటున్నారో, ఎవరు మేము దేవునికి చెందిన వాళ్ళమని చెప్పుకుంటున్నారో, ఎవరు దేవుడు మావాడని చెప్తున్నారో వాళ్ళకు కూడా చెప్పబడుతున్న మాట, మీరు కూడా మారు మనసు పొందాలి.
యూదులైన మీరు మారు మనసు పొందాలి, యూదేతరులైన వాళ్ళు కూడా మారు మనసు పొందాలి. మారు మనసు అనేది అందరూ పొందవలసింది, నో ఎక్సెప్షన్, ఐదర్ జూ ఆర్ హీదెన్. ఎవరైనా సరే మారు మనసు పొందడం అనే దగ్గర ఏ తేడా లేదు. ఒకరోజు మా పెదనాయన, నాన్నకు స్నేహితుడైన ఆయన, ఇదే సంస్థలో మంచి పొజిషన్లో ఉన్నారు. ఆయన మచిలీపట్నం రిట్రీట్కి వచ్చారు. వచ్చినప్పుడు ఇద్దరం రైల్వే ప్లాట్ఫామ్ మీద నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు నేను ఆయనతో అన్నాను, పెదనాయన మీరు మారు మనసు గురించి ఏమంటారు అని. ఆయన ఒక మాట అన్నారు, నాయనా బోధిస్తున్నాం కానీ అదేంటో నాకు తెలియదయ్యా, బోధిస్తున్నాం కానీ అదేంటో నాకు తెలియదయ్యా. ఏడుపు వచ్చింది. బోధిస్తున్నాం కానీ అదేమిటో మాకు తెలియదు. మీరే ఆలోచించండి. మారు మనసు మారు మనసు మారు మనసు అని చెప్తున్నాం, కానీ మారు మనసు అనే పదానికి అర్థం ఏమిటో తెలుసా? మారు మనసు అనే పదానికి రిపెంట్ యువర్ సెల్ఫ్, అది అర్థం. పశ్చాత్తాపడండి, పశ్చాత్తాపడండి అని, పశ్చాత్తాపడి బ్రతుకు మార్చుకోండి అని. మేము ఈ తప్పులు చేశాం అమ్మా, నీకు విరోధంగా నేను తప్పు చేశా నాన్న, నీ జేబులో డబ్బులు దొంగలించా, నీకు అవమానం తెచ్చేటట్టుగా బతికా, నీవు నన్ను గురించి ఏడ్చావు, మీ ఇద్దరిని దుఃఖపెట్టా, నన్ను క్షమించు అని పశ్చాత్తాపడతాడే కొడుకు కానీ కూతురు కానీ. అలాగే దేవుని ఎదుట ప్రతి మానవుడు పశ్చాత్తాపడవలసిన వాడుగా ఉన్నాడు. దేవునికి విరోధంగా జీవించిన జీవితం మన జీవితం. నేను జీవించలేదని చెప్పండి. ఇందాక తమ్ముడు రాజేష్ మాట్లాడుతూ ఇంత లిస్ట్ ఉంది కదా, ఈ లిస్టులో మేము లేము అన్నవాడు చేయొద్దండి అంటే ఒక్కరెత్తల. ఇప్పుడు చెప్పండి, మీరు ప్రతి సంవత్సరం వాక్యం వింటున్నారు, ఎవరెవరో సేవకులు వస్తున్నారు, మాట్లాడుతూనే ఉన్నారు. నేను బ్రతినాడు చెప్తున్నా, మీ పాపాల విషయం పశ్చాత్తాపడండి. పాపాల విషయంలో దయచేసి పశ్చాత్తాపడండి. ఈ మారు మనసు అనేది 2 విభాగాలు ఉన్నాయి ఇందులో. ఈ బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్లో 2 విభాగాలు ఉన్నాయి. మొదటిది చూడండి, దయచేసి చూడండి, అపోస్తలుల కార్యాల గ్రంథం 11వ అధ్యాయం. అపోస్తలుల కార్యాల గ్రంథం 11వ అధ్యాయం 18వ వచనం. వారు ఈ మాటలు విని మరేమీ అడ్డము చెప్పక, అట్లయితే అన్యజనులకు దేవుడు జీవార్థమైన మారు మనసు దయచేసి ఉన్నాడు. వినండి, ఇప్పుడు ఇది ఎవరు ఇచ్చేది? ఎవరు దయచేసేది? గాడ్ అలోన్, దేవుడే. దేవుని చేత దయచేయబడేది అది. దేవుడిస్తాడు అనంటే దాని యొక్క ఉద్దేశం ఏమిటి? ఆయన ఏ ఉద్దేశంతో ఈ మాట చెప్తున్నాడు? ఎందుకు ఈ మాట చెప్తున్నాడు? చూడండి, మరో మాట చూద్దాం. రోమాపత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక, ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదువా. అవుదాం, ఇక్కడ కొద్ది నిమిషాలు ఆగండి. దేవుని అనుగ్రహం మారు మనసు పొందమని
నిన్ను ప్రేరేపిస్తూ ఉంది. దైవానుగ్రహం, దయచేయడం అనుగ్రహం. అది ఆయనను మారు మనసు పొందు అని ప్రేరేపిస్తూ ఉంటాడు. వాక్యం వింటున్నప్పుడు ఈ మాటలు నీ గురించే కదా, నీవే కదా ఇష్టానుసారంగా జీవిస్తున్నావు, నీవే కదా రహస్యంగా ఎలాంటి పనులు చేస్తున్నావు, రాత్రిపూట నీ సెల్ ఫోన్లో నువ్వు 2-3 గంటల వరకు గడుపుతున్న జీవితం ఎలాంటిది, ఎంత అసహ్యమైన విషయాలు చూస్తున్నావు నువ్వు, ఎంత దారుణమైన వాటి వైపు ఆకర్షించబడుతున్నావు నువ్వు, నీ మనసు ఎంతగా చెడిపోయింది, నీ ఆలోచనలు ఎంతగా చెడిపోయినాయి, నువ్వు ఏ స్థాయిలో దిగజారిపోయావు ఒక్కసారి ఆలోచించు అని నీ చెవి దగ్గర మెల్లని స్వరం నీతో మాట్లాడుతున్నప్పుడు దేవుడు నిన్ను ప్రేరేపిస్తున్నాడు. అది దేవుని యొక్క అనుగ్రహ ఐశ్వర్యం. అది ఏవేవో ఆశీర్వాదాలు కాదు కావలసింది. ఏ ఆశీర్వాదమైన ఇక్కడ వదిలిపెట్టి పోవడమే, అవేవి మనతో రావు. తిరిగి జన్మించటం అనే నిజ ఆశీర్వాదం పొందని వాడు ఆశీర్వదించబడిన వాడు కాడు. అవసరమైంది ఒకటే, మారు మనసు పొందడం. అది ఎవరికీ అక్కర్లా. దేవుని వద్ద నుండి ఏమో వసతి, ఏమో పొందండి, ఏమో 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 వాటి వైపుకే పరిగెత్తుతున్నారు అంతే. దేవుడు ఇస్తాడు, నీకు మంచి భర్తనిస్తాడమ్మా, చాలా నీకు మంచి ఉద్యోగం ఇస్తాడు తమ్ముడు, చాలా నీకది. నీ అప్పులన్నీ తీరిపోతాయి తమ్ముడు, చాలా నీకది. నువ్వు గొప్ప ఇల్లు కట్టుకుంటావు, చాలా నీకది. మంచి ఉద్యోగం వస్తే చాలా నీకది. రేపు చస్తావు, ఇవన్నీ ఉండి ప్రయోజనం ఏమిటి, ఎక్కడికెడతావు? వీటన్నిటి యొక్క ముగింపేమిటి? భౌతిక సంబంధమైన వాటి వైపు నిన్ను ప్రేరేపిస్తున్నటువంటి బోధలు విస్తారంగా వినపడుతున్న ఈ కాలాన మారు మనసు పొందకుండా క్రైస్తవులమనే పేరులో ఉండి తిరిగి జన్మించిన అనుభవం లేకుండా చావుగానే నిత్యమైన అగ్నిలోకి వెళ్ళిపోతున్న మనకంటే దౌర్భాగ్యుడు ఇంకొకడెవడైనా ఉంటాడా? మీరే చెప్పండి. పేరుకు మాత్రం క్రైస్తవులు. మనల్ని ఎవరైనా ఏమైనా అంటే మాత్రం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతాం, అంతేగా. ఏం మారు మనసు ఇది? జ్ఞానం ఉన్నవాళ్ళమేనా? బుద్ధి ఉన్నవాళ్ళమేనా? తిరిగి జన్మించిన వాళ్ళమేనా? పరసంబంధమైన వాళ్ళమేనా? ఎవరైనా నీకు అన్యాయం చేస్తే పగ తీర్చుకోవడం ఆయన పని అప్పచెప్పావా? లేదుగా. నువ్వు మారు మనసు పొందకపోవడం వల్ల ఆ మారు మనసుకు తగిన ఫలాలు నీ జీవితంలో కనపడవు. మారు మనసు పొందావు అంటే ఖచ్చితంగా దానికి సంబంధించిన ఫలాలు కనపడతాయి. అవి లేవు. ఆయన దయచేసేది మారు మనసు, ఆయన ఐశ్వర్యం, అనుగ్రహ ఐశ్వర్యం నిన్ను ప్రేరేపిస్తూ ఉంటుంది. ఇది 2వ మాట. ఇక 3వ మాట దగ్గర అపోస్తుల కార్యాల గ్రంథం 5వ అధ్యాయం 31-32 వచనాలు. 30 నుంచి చదువుతున్నాను. మీరు మ్రానున వ్రేలాడవేసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను. ఇశ్రాయేలీయులకు మారు మనసును పాప క్షమాపణను దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతినిగాను రక్షకునిగాను తన దక్షిణహస్త బలము చేత హెచ్చించి ఉన్నాడు. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి మాట వినండి. దెర్ ఈస్ ఏ హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ. ఆయన దయచేసేది, ఆయన ప్రేరేపించేది అంత మాత్రమే కాదు. ఆయన ప్రేరేపిస్తున్నాడు మారు మనసు పొందమని. అంత మాత్రమే కాదు, నీవు విధేయత చూపించవలసి ఉంది. నేనే విధేయత చూపించను, నేను ఆయన దగ్గరికి రాను, నాకు యేసు ప్రభు అక్కర్లేదు అనుకునేవాడు నేనేం పర్లేదండి, ఎన్నికైన వాళ్ళలో ఉంటా, పరలోకం వెళ్ళిపోతాను అనుకోబాకండి. భూమి పునాదులు వేయబడక ముందే నేను ఏర్పరచుకున్నాను నన్ను దేవుడు, నేను పరలోకానికి వెళ్ళిపోతాను అనుకోకమాడండి. నువ్వు పశ్చాత్తాపడకుండా, నీ బతుకు మారకుండా ఎన్నికైన వారిలో ఉన్నాను అనుకునే భ్రమలో నువ్వు ఉంటే నువ్వు నష్టపోతున్నావు అని అర్థం. ఇందులో అనుమానం ఏం లేదు. యోహాను సువార్త
16వ అధ్యాయం 8వ వచనం. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును. పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని. ఆయన ఒప్పిస్తాడు, ఆయన ప్రేరేపిస్తాడు, ఆయనే ఒప్పిస్తాడు. విధేయత చూపించడం నువ్వు చేయాలి. ఎప్పుడు విధేయత చూపించావు? నువ్వు విధేయత చూపించడానికి అలా మనసు కొంచెం నువ్వు నిమ్మళించుకుని, నిజమే కదా నేను విధేయత చూపించాలి కదా అంటూ ఉండగా నీ చెవి దగ్గర అంటాడు. అలా అయితే నువ్వు చాలా నష్టపోతావు. నీ యవ్వన కాలం అంతా పోగొట్టుకుంటావు. అబ్బా, ఎంత సుఖం లోకంలో ఉందో చూడొకసారి. అయినా నువ్వు అది మానేస్తే సమాజంలో తక్కువైపోతావేమో కదా. నిన్ను ప్రేమించిన వాడు తక్కువ చేస్తాడేమో, నిన్ను పెళ్లి చేసుకోడేమో కదా. ఏమేమో నీ చెవి దగ్గర వాడు గుసగుసలాడుతూ ఉంటాడు. ఇప్పుడు నువ్వు ఎవరి స్వరానికి విధేయత చూపిస్తావో అది నీ నిత్యగతి నిర్ణయిస్తుంది. వాడు ఊరుకోడు సుమా, వాడు నీతో మాట్లాడుతూనే ఉంటాడు. ప్రభు మాట్లాడుతున్నప్పుడు వాడు మాట్లాడతాడు. ఈ రెండు స్వరాల మధ్య నువ్వు ఉన్నావు. నువ్వు విధేయత చూపించటం అన్నది నీ ముందుంది. ఎక్కడ విధేయత చూపించావు? ఎప్పుడు విధేయత చూపించావు? పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పిస్తూ ఉండగా ఎప్పుడు నువ్వు పశ్చాత్తాపడ్డావు? మీరు చెప్పండి. ఎప్పుడు? నేను పాపినని ఒప్పుకున్నాను, నా ప్రభు నా పాపాలు క్షమించాడని నిశ్చయత నాకుంది అని చెప్పేది ఎవరెక్కడ? ఆయన తట్టు తిరగండి, లోకాశలు విడిచిపెట్టండి, చెడును విడిచిపెట్టండి, పాపాన్ని విడిచిపెట్టండి. ఆయన రక్తం ప్రతి పాపాన్ని కడిగి పవిత్రపరుస్తుంది. మీరు ఆయన వద్దకు రండి రండి అని ఆయన పిలుస్తూనే ఉన్నాడు. లోబడనోలని వారి కొరకు దినమల్లా తన చేతులు చాస్తున్నటువంటి ఆయన ఈ రాత్రి కూడా నిన్ను పిలుస్తూనే ఉన్నాడు. పిలుస్తున్నప్పుడు నువ్వు లోబడతావా తిరగబడతావో అది నీకు సంబంధించింది. నిన్ను పవిత్రపరచడానికి కారణమైన క్రీస్తు రక్తాన్ని నువ్వు పాదాలతో తొక్కి వెళ్ళిపోతావేమో ఆలోచించేయి. నిన్ను ప్రేరేపిస్తున్న ఆత్మను నువ్వు నిరాకరించి వెళ్ళిపోతావేమో అది నీకు సంబంధించిన విషయం. మారు మనసు పొందడం దగ్గర దేవుడు నిన్ను ప్రేరేపిస్తున్నాడు. ఆయన అనుగ్రహ ఐశ్వర్యం ప్రేరేపిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పిస్తున్నాడు. నీ జీవితం ఎలా ఉందో ఒకసారి ఆలోచించేయి. ఆలోచించు. మోషే అంతటి వాడు, ఘనుడైన వాడు, భూలోకమంతటిలో సాత్వికుడైన వాడు ఇలా అన్నాడు, అయ్యా నీ ముఖకాంతిలో నా రహస్య పాపాలు కనపడుతున్నాయన్నాడు. నీ ముఖకాంతిలో 90వ కీర్తనలో నీ ముఖకాంతిలో నా రహస్య పాపాలు కనపడుతున్నాయి అన్నాడు. మీరు చెప్పండి, ఇప్పుడు మనం మోషే కంటే నీతిమంతులు అనుకుందామా? మోషే దేవునితో వ్యక్తిగతంగా మాట్లాడాడు. ఒక మనుషుడు మరొక మనిషితో మాట్లాడినట్టు మాట్లాడిన వ్యక్తి నీ ముఖ కాంతిలో నా రహస్య పాపాలు కనపడుతున్నాయ్యా అన్నాడు. భర్తకు లోబడవు, అత్తకు ముద్దు పెట్టవు, కోడల్ని గోంగూరలో పురుగులాగా తీసి పారేస్తావు, అల్లుణ్ణి ఆవకాయ బద్దలో పైనుంట చూడు పెంకు అలా ఇసిరేస్తావు. నువ్వు మారు మనసు పొందావని చెప్పుకుంటావు. దేవుడు చూడటల్లా? దేవుడు ఎరగడా? దేవునికి తెలియదా? మనుషుల ముందు మనం నీతిమంతులు అనిపించుకోవడానికి తెగ ప్రయత్నం చేస్తాం. కానీ ఆయన ఆత్మ ముందు, ఆయన కంటి ముందు, ఆయన వాక్యపు వెలుగులో ఏ ముఖం పెట్టుకుని ఎలా చెప్తారు నేను మంచివాణ్ణని? అయ్యో, యోబు గారు ఇలా అన్నాడు 42వ అధ్యాయం 5-6 వచనాల్లో, అయ్యా వినికిడి ద్వారా నీ మాటను విన్నాను, నేను ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను, నన్ను నేను అసహించుకుంటున్నాను, దుమ్ములోను ధూళిలోను పడుతున్నాను అన్నాడు. మనకు అది లేదు. వచ్చేటప్పుడు తగుదమ్మా వస్తున్నాం, వెళ్ళిపోయేటప్పుడు మనకంటే ఇంకొకటి లేడన్నట్టు హీరోలాగా వెళ్ళిపోతున్నాం అంతే. అవునా? సినిమా హాల్లో ఎలా లోపలికి వెళ్ళి బయటకు వచ్చేటప్పుడు హీరోలాగా నడిచొస్తారే
అలాగే ఉంది మీటింగ్స్ కూడా. ఇంతకు మించి మీటింగ్స్ ఏం వేరు కనపట్టలా. దైవాత్మకు ప్రాధాన్యత లేదు, దేవుని వాక్యానికి ప్రాధాన్యత లేదు, మారు మనసుకు ప్రాధాన్యత లేదు, పశ్చాత్తాపం అనే అసలు లేనే లేదు. ఎంతకాలం ఇలా కబుర్లు చెప్పిన వాళ్ళు 2 సంవత్సరాల పాటు మౌనంగా ఎందుకున్నారు? కరోనాలో ఒక్కడు మాట్లాడలేదే, ఇవాళ మళ్ళా తలెత్తి మాట్లాడుతున్నారు. కావలసింది ఒకటే, మారు మనసు. మారు మనసు గురించిన బోధ రాను 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 కృషించిపోయిందంతే, తగ్గిపోయింది, అది లేదు. ప్రభు ఒకానొక దినాన్న నిజానికి నివ్వెరపోయి ఆయన గుండెలు బాదుకున్నట్టు అరిచి మరీ ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడో చూడండి. దుఃఖం కలిగించే మాట అది, బాధ కలిగించే మాట అది, వేదన కలిగించే మాట అది, బాధాకరమైన మాట. మత్తయి సువార్త 12వ అధ్యాయం 41వ వచనం. నినివే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి గనుక విమర్శ సమయమున నినివే వారు ఈ తరము వారితో నిలబడి వారి మీద నేరస్థాపన చేతురు. వినండి జాగ్రత్తగా. మారు మనసు అనే బోధ వినపడింది నినివేలో. వారు విని మారు మనసు పొందారు. ఎవరితో ఈ మాటలు చెప్తున్నాడో తెలుసా ఆయన? చూడండి దయచేసి 11వ అధ్యాయం, మత్తయి సువార్త 11వ అధ్యాయం 20-21 వచనాలు. పిమ్మట ఏ ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసినో ఆ పట్టణముల వారు మారు మనసు పొందకపోవటం వలన ఆయన వారినిట్లు గద్దింపసాగెను. అయ్యో కొరాజేనా, అయ్యో బెత్సయిదా, మీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణముల్లో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనెపట్ట కట్టుకుని బూడిద వేసుకొని మారు మనసు పొందియుందురు. విమర్శ దినమందు మీ గతి కంటే తూరు సీదోను పట్టణముల వారి గతి ఓర్వ తగినదైనని మీతో చెప్పుచున్నాను. కపెర్నహూమా, ఆకాశం మట్టుకు హెచ్చించబడిదివా, నీవు పాతాళమునకు దిగిపోయేదువు. నీలో చేయబడిన అద్భుతములు సొదొమలో చేయబడిన యెడల అది నేటి వరకు నిలిచి ఉండును. కపెర్నహూము ప్రభు యొక్క సేవకు కేంద్ర స్థానం. ఆయన బోధలు అక్కడ వినపడ్డాయి, తరచూ వినపడుతూనే ఉన్నాయి. ఆయన వారి వీధుల్లో నడిచి వెళ్ళాడు, వారిలో అనేకులను బాగు చేశాడు, వారికి పరలోకాన్ని గురించి బోధించాడు, వారికి తండ్రి చిత్తాన్ని గురించి చెప్పాడు, వారికి మారు మనసును గురించి బోధించాడు. ఇవన్నీ బోధించిన ఆయన బాధపడి వెనక్కి తిరిగి చూసి చరిత్రను జ్ఞాపకం చేసుకుని, అయ్యో ఈ సూచక్రియలు నేను సొదొమలో చేసి ఉంటే సొదొమ నాశనం అయి ఉండేది కాదు కదా అని బాధపడ్డాడు. ఆయన నాశనం అయిపోయిన పట్టణాన్ని గుర్తు చేసుకుని బాధపడిన ప్రభువే పశ్చాత్తాపడిన పట్టణాన్ని చూసి అన్నాడు, వాళ్ళు రేపు మీ మీద నేరస్థాపన చేస్తారయ్యా నినివే వాళ్ళు అన్నాడు. 3 రాత్రింబగళ్ళు చేప కడుపులో ఉండి వెలుపలికి వచ్చిన వాడి మాట విన్నారే. మానవులందరి కోసం సిలువలో తన ప్రాణం పెట్టి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచిన వాని మాట నేటికి వినడంలా. యోనా మాట విని వారు పశ్చాత్తాపడ్డారు, వారు మారు మనసు పొందారు. వారి పశ్చాత్తాపాన్ని గురించి ఒకసారి మీరు చూడండి, దయచేసి చూడండి నాతో పాటు. యోనా గ్రంథం దగ్గరికి రండి, తిట్టుకోబాకండి. యోనా వెళ్ళాడు, ఒకే ఒక్కరోజు ప్రకటించాడు, ఒక్కరోజు సువార్త నినివేలో. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలత్కారమును మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలెను. జనులు మనఃపూర్వకముగా దేవుని వేడుకొనవలెను. ఆగండి, ఇప్పుడు ఇవాళ మిమ్మల్ని గోనెపట్ట కట్టుకోమంటలా, బూడిదలో పండుకోమంటలా. ఇవాళ మీరు మారు మనసు పొందడం కోసం ఉపవాసం ఉండండి అని చెప్పటంలా.
మీరు చేయవలసింది ఒకటే, మీరు మనఃపూర్వకంగా దేవుణ్ణి వేడుకోండి. మనఃపూర్వకంగా దేవుణ్ణి వేడుకోండి. దుర్మార్గతను మేము విడిచిపెడతాం ప్రభువా, బలత్కారాన్ని మేము విడిచిపెడతాం ప్రభువా, పాపాన్ని మేము విడిచిపెడతాం నాయనా. చూడండి తరువాత 10వ వచనం, ఈ నినివే వారు నేను చదువుతాను. తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి, అబ్బా, తాను చేయుదునన్నది చేయకుండా మానేడట. ఆయన నిత్య నరకాగ్నికి పంపించకుండా ఆయన తీర్పును నుండి వాళ్ళని తప్పించినట్టుగానే మనల్ని కూడా తీర్పులోనికి వెళ్ళక మనం మరణంలోంచి జీవంలోనికి దాటిపోవడానికి ఆయన నేటికి ప్రేరేపిస్తూనే ఉన్నాడు. ఆలోచించండి, ఎంతకాలం మీరు ఆయన మాట వినకుండా ఆయన మారు మనసు పొందమని నిన్ను ప్రేరేపిస్తున్నప్పుడు ఇంకా ఎదురు చూస్తున్నాడు ఆయన దీర్ఘశాంతంతో. ఆయన దీర్ఘశాంతంతో ఎదురు చూడడం నేటికి జరుగుతూనే ఉంది. కానీ మీరు మాత్రం ఆయన మాట వినడానికి ఇష్టపడుతున్నారా? ఒకసారి ఆలోచించండి, ప్లీజ్ ఆలోచించండి. ఒకానొక రోజు వస్తుంది, ఈ మాటలన్నీ వచ్చి మీ ముందు నిలబడతాయి. నిలబడినప్పుడు నాకేం తెలీదు, నేను వినలేదు అనే మాట మీరు చెప్పలేరు. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 24-26 వచనాలు కలిసి ఉన్నాయి. సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మాను మనసు దయచేయును. అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని ఉరిలో నుండి తప్పించుకొని మేలుకొందురేమో. ఇది ఆశ, ప్రతి దైవదాసుని ఆశ ఇది. మేలుకుంటారేమో, అపవాది ఉరిలోంచి తప్పించుకుంటారేమో. సాతానుడి తన ఇష్టం చొప్పున వాళ్ళని చెరపట్టాడు. వింటారా చెప్తే? నాన్న కాళ్ళు పట్టుకుంటానమ్మా వద్దే అంటే లేదు. ఇందాకేమన్నారు రాజేష్ గారు? నా హృదయంలో ఆయనకి తప్పెవరికి చోటు లేదు కదా. చావు అయినా రేవు అయినా అతనితోనే. ఆ అమ్మాయే నాకు కావాలి, ఇంక మిగతా వాళ్ళు ఎవరు వద్దు నాకు. చేస్తావా చేయవా, చావమంటావా? సాతానుడు తన ఇష్టం చొప్పున చెరపట్టి మీ ఆలోచనల్ని పాపాన్ని నుంచి ఈడ్చి ఎక్కడి దాకా తీసుకుని పోయాడో తెలుసా? దేవునికి అసహ్యమైన పరిస్థితుల్లోనికి తీసుకుని పోయాడు. భ్రష్ట మనసు దగ్గరికి తీసుకుని పోయాడు. అవ్యాచ్యమైన సాంగత్యంలోకి తీసుకుపోయాడు. అయ్యయ్యో చెప్పడానికి వీలుగాని పాపం. పురుషులతో పురుషులు, స్త్రీలతో స్త్రీలు అవ్యాచ్యమైన పాపం చేస్తున్న దౌర్భాగ్య పరిస్థితిలో నేడున్నాం మనం. పశ్చాత్తాపడ్డారా? మారు మనసు పొందారా? మేల్కొన్నారా? సాతానుడు తన ఇష్టం చొప్పున చెరపడితే మేల్కుంటారేమోనని ప్రభు దాసుడు అట్టి వారితో సాత్వికంతో శిక్షిస్తూ జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను ఎన్ని సంవత్సరాల నుంచి సహిస్తున్నాడో పాపం. మీ మధ్య నుంచి వెళ్ళిపోయింది చెల్లి, ఒక మాస్టర్ ఒక్కలే మిగిలారు. వాడి ఊరిలోంచి తప్పించుకోవాలని ఇంత ఖర్చు, వాడి ఊరిలోంచి తప్పించుకోవాలనే ఎంతమంది సేవకులు, తీర్పు నుండి మీరు తప్పించుకోవాలనే ఈ సువార్త, మీరు నరకం పాలు కాకూడదనే ఈ బోధలు. మిమ్మల్ని గద్దిస్తే మాకేమొస్తుందో చెప్పండి. ఒకటి, రక్షించబడితే రేపొద్దున మాతో పాటు నిత్యత్వంలో మీరు కూడా దేవునితో పాటు ఉంటారు. ఇదొక్కటే ఆశ. ఇక్కడున్న వారిలో ఏ ఒక్కరూ విడిచిపెట్టబడకూడదనేది మా వాంఛ. ఇక్కడున్న వారందరూ మరణించిన, ప్రభు రాకడొచ్చిన అందరూ నిత్యత్వంలో ఉండాలనే ఒకే ఒక ఉద్దేశం. చెప్పండి, ఎంతకాలం ఆలస్యం చేస్తారు? ఆయన ఒప్పిస్తున్నప్పుడు విధేయత చూపించి నిజంగానే మీ పాపాల విషయమై మీరు ఒప్పుకుంటారా?
దైవ చిత్తానుసారమైన దుఃఖంతో మీరు ఒప్పుకోగలిగితే రక్షణార్థమైన మారు మనసును ఆయన దేవుడు దయచేస్తాడు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచు.